భారీ వర్షాలు అప్పుడు మనకి అక్షరాల మాకు అన్నం పెట్టాల్సిన సమయం ఒక మనిషి ఆత్మ రూపంలో వచ్చింది మాకు. నిజంగా పాపకి పాలకి డబ్బులు లేవు. లేక్ పోలీస్ స్టేషన్ వచ్చి మీ వాళ్ళందరూ ఏడున్నారు అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని భయపడకుండా షార్ట్ కట్లు చెప్పారు అనమాట. మురికి గుంతలు అంటే ఏదో చిన్న డ్రైనేజ్ గుంత అని మేము అనుకున్నాం. నాగోల్ ఫ్లేవర్ లా మూసి నదిలో తండ్రి చేతులకు వెళ్ళి జారి పడిపోయింది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆల్మోస్ట్ అక్కడ ఆర్మీ, జిహెచ్ఎంసీ, నేవీ వాళ్ళు ఉన్నారు. పడవలు వేసుకొని దిగుతుర్రు, బుగ్గలు వేసుకొని దిగుతుర్రు. అంటే మాకు అక్కడ వాటర్ ఎంత లోతుందో కూడా నాకు తెలియదు. ఆ తాడు పట్టుకొని నేను పైన దిగిన. అతి భయంకరమైన విషయం ఇది నాకు. ఇంకా చేతిలో వదిలేస్తే చనిపోతాం. కింద భూమి ఉంది ఏమో అని చెప్పి కాలు పెడితే కాళ్ళకు భూమి అందుతలేదు నాకు. పొరపాటున నేను చెయ్యి వదిలేస్తే అందులో ఇరుక్కవద్దు కూడా నేను స్పాట్ డెడ్ అయిపోతాను. తాడు పట్టుకో ఉన్నారు కాబట్టి బతికి బయట. అది అంటే ఇది దిగడానికి కారణం ఏంటంటే పాప కరెక్ట్ ఈడనే పడ్డది. వేరే తాడు ఇట్లా సహాయం కుక్కి లాంటి కుక్కి వేసి ఇట్లా తాడేసి తను గుంజుకుని ఆ పాప డెడ్ బాడీ బయటకు తీసి చెప్పలేను సార్. అది తలుచుకోవాలన్నా బాధ కలుగుతుంది, మీరు చెప్తుంటే ఇంకా బాధ కలుగుతుంది. నమస్తే, నేను విజయ్. మన ముందున్నారు ఒక గజేతగాడు. ఆయన పేరు ట్యాంక్ బండ్ శివ. ఆయన ఒక ప్రాంతంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఎవరైనా నీటిలో పడిపోయి చిక్కుపోయిన వారిని, అలాగే చనిపోయినటువంటి మృతదేహాలను కూడా వెలుగు తీస్తూ ఉంటారు. నమస్తే శివ గారు. ఇప్పటి వరకు మొత్తం ఎన్ని డెడ్ బాడీస్ ఇప్పటి వరకు తీసుంటారు? సరే, బాడీలు నాకు లెక్కలేదు సార్. సుమారుగా వేలకు పైన తీసాను సార్. వేలకు పైన. ఎందుకంటే మా టీం మొత్తం అంత వార్డు వరకు మాది. ఎంత మందిని కాపాడుంటారు? 29 మందిని తీసినప్పటికి 29 మంది ప్రాణాలను నిలబెట్టారు. అవును సార్. వాటిలో మీకు ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన ఏదన్నా చెప్తారా? మర్చిపోలేదంటే సార్, నేను రోషయ్య గారు హయాంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది. అప్పుడు ట్యాంక్ బండ్ కింద స్నో వరల్డ్ కాడ హోటల్ ఓపెనింగ్ ఉంది. ఆ హోటల్ ఓపెనింగ్ రోజు సీఎం వచ్చిందని చెప్పేసి మొత్తం బంద్ చేశారు. ఎక్కడికి రోడ్స్ అంతా బంద్ చేశారు. వర్షం పడుతుంది, భారీ వర్షాలు అప్పుడు మనకి. అయితే లేక్ పోలీస్ స్టేషన్ వచ్చి ఒక కానిస్టేబుల్, ఒక హోమ్ గార్డ్ వచ్చింది కిందికి. శివ ఇట్లా మీ వాళ్ళందరూ ఏడున్నారు అని చెప్పేసి పిలిచింది. పోలీస్ కానిస్టేబుల్ వచ్చి పిలిచారు. మా తమ్ముడిని అడిగారు. ఫస్ట్ వాడు పండుకున్నాడు. అప్పుడు అక్షరాల మాకు అన్నం పెట్టాల్సిన సమయం ఒక మనిషి ఆత్మ రూపంలో వచ్చింది మాకు. అదొక అవకాశం వచ్చింది మాకు. నిజంగా పాపకి పాలకి డబ్బులు లేవు. ఎలా అని డబ్బుల కోసం సీకులు గుంజలేము. గుంజాలని పోదామన్నా ఆ చలికి వణుక్కుంటా తాడు మొత్తం చేతిలో మంటలు బొగ్గలు. చీకులు అంటే అవి తీయాలి. అవి తీయలేని పరిస్థితి, వాతావరణం సహకరించట్లే. ఆ టైంలో పోలీసులు వచ్చి అలా పిలవడం వల్ల మాకు అనిపించింది. కానీ ఎవరో ఆత్మ వాళ్ళు చనిపోయి మాకు మీ కడుపు నింపింది. అట్లా అది జరగడం. ఇది తలుచుకోవాలన్నా బాధ కలుగుతుంది, మీరు చెప్తుంటే ఇంకా బాధ కలుగుతుంది. సరే, ఇప్పుడు మాకు కొన్ని సంఘటనలు ఎట్లున్నాయంటే, వదుకు ఆనందాన్ని ఇస్తాయి, వదుకు కష్టాలను చూపిస్తాయి. ఆ కష్టాల కంటే ముందు అక్కడ పడే తపన చూస్తుంటే మాకు గుండెలు తరుక్కుపోతే సరిపోదు. ఎందుకు పుట్టినామా అనిపిస్తుంది ఒక్కోసారి. వచ్చి బాబు ఇట్లా ఒక మురికి గుంతల వాళ్ళు మమ్మల్ని భయపడకుండా సింపుల్ గా చెప్పారు. మాకు షార్ట్ కట్లు చెప్పారు అనమాట. అంటే వీళ్ళు పోతారో పోరా, వాళ్ళు ఖచ్చితంగా రావాలి. ట్యాంక్ బండ్ గజయితగా ఇటు రావాలంటే ఆల్మోస్ట్ అక్కడ ఆర్మీ దిగింది, జిహెచ్ఎంసీ దిగింది. ఏమైంది అసలు? ఇప్పుడు నాగోల్ ఫ్లేవర్ ఉంది కదా సార్, నాగోల్ ఫ్లేవర్ లా తండ్రి నిమ్స్ హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, కిమ్స్ హాస్పిటల్ ఉంది. ఆ కిమ్స్ హాస్పిటల్ వెనకాల ఒక కాలనీ ఉంటది. ఆ పక్క సందులకి కాలనీ, ఒక కాలనీలో తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ పాప తండ్రి లండన్ లో ఆల్కహాల్ వైన్ మందు తాగే మందులో ఆల్కహాల్ అంటే వాళ్ళు చెప్పిన విషయం మనకు. ఎందుకంటే మేము చూడలేదు, మాకు తెలియదు. అతను ఫస్ట్ నాగార్జున, అది అక్కడ నాగార్జున సాగర్ వేరంట. ఫస్ట్ మాకు తెలిసింది ఇట్లా పాప వాటర్ లో పడిపోయింది. అంటే మురికి గుంతలు అంటే ఏదో చిన్న డ్రైనేజ్ గుంత అని మేము అనుకున్నాం. ఆడిపోయి చూస్తే అది సముద్రం, మూసీ నదిలో తండ్రి చేతులకు వెళ్ళి జారి పడిపోయింది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అది ఎంత వయసు పాపకు ఉంటుంది? ఒక 1.5 year 2 years ఉంటుంది మినిమం. ఎందుకంటే మినిమం ఒక 2 feet హైట్ ఉంటుంది పాప. ఎలా పడిపోయిందంట? తండ్రి చేతులకు వెళ్ళి జారి పడిపోయింది అని చెప్పారు సార్. వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారంట తెలియదు సార్. అది వాళ్ళు చూపిస్తానికి ఆ మూసినదే దొరికిందా తండ్రికి? మేము ఎక్కడ పోయినా మేము ఒక కాలర్ ఎగరేసుకున్నట్టు పోతాం, పని చేసుకుని వస్తాం. ఆడిపోయి చూస్తాను కదా కథ వేరే ఉన్నాడు. లారీలు నేవీ వాళ్ళు ఉన్నారు,
నేవీ వాళ్ళు కూడా వచ్చారు. నేవీ వాళ్ళు ఉన్నారు, ఆరెంజ్ కలర్ డ్రెస్ వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారు. మళ్ళా జిహెచ్ఎంసీ సంబంధించిన జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ ఉంది, హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ ఉంది. అంటే మాకు తెలియని డిపార్ట్మెంట్లు కనబడుతున్నాడు మాకు. అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చేసాయి, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరూ రిస్క్ టీంకి సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చారు. పడవలు వేసుకొని దిగుతుర్రు, బుగ్గలు వేసుకొని దిగుతుర్రు, ఒడ్ల పొడి తిరుగుతారు. అప్పుడు ఆ పాపని తీసేందుకు మేమేం చేసాం అంటే మాకు అక్కడ వాటర్ ఎంత లోతుందో కూడా నాకు తెలియదు. మూసినది కదా, అంతే కదా. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే మూసినది అని, మురికి నీళ్ళు గుంత అని చెప్పారు. మురికి గుంటలో పడిపోయింది, ఒక చిన్న గుంతలో పడిపోయింది అని మేము అనుకున్నాం. మీరు సరేలే చిన్న గుంతే కదా తీసేద్దామని మీరు వెళ్ళారు. నేను డైరెక్ట్ ఏం చేసా అంటే సైడ్ నుంచి వెళ్ళకుండా పైన వాళ్ళు ఆర్మీ వాళ్ళు తాళ్ళు తీసిరు, మొత్తం తాళ్ళు వేసారు. ఆ తాడు పట్టుకొని నేను పైనుంచి దిగిన, ఇక్కడ సైడ్ నుంచి రాకుండా. మా తమ్ముడు వీళ్ళందరేమో కింద బ్రిడ్జ్ పైనుంచి డైరెక్ట్ ఫ్లైఓవర్ మీద నుంచి ఫ్లైఓవర్ పైనుంచి దిగితే అది నాకు అర్థం కాలేదు. నేనేం చిరంజీవిని కాదు, బాలకృష్ణని కాదు, అంతే కదా, మామూలు మనిషిని. కానీ నేను అక్కడ ఊహించుకోలేదు. అంటే నీళ్ళ ముందర ఏది పనికిరాదని తెలుసుకున్నాను నేను ఆ రోజు. నేను చేస్తున్న సాహసం కూడా అక్కడ పనిచేది. భయపడ్డారు? భయమేం కాదు. నేను ఆ రోజు స్మాష్ అయ్యాయి. అంటే అతి భయంకరమైన విషయం ఇది నాకు. అంటే అంత ప్రమాదం ఇక చేతిలో వదిలేస్తే చనిపోతా. ఆ నీళ్ళు ఏమైందంటే ఫోర్స్ ఎక్కువ వస్తున్నాయి నీళ్లు. ఫుల్ ప్రవాహము, 2 అంతస్తుల హైట్. అంటే 20 feet పైనే స్పీడ్ కొట్టుకొస్తుంది. అప్పుడు హైదరాబాద్ మొత్తం జలమయం. అప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన వరదలు, వర్షాలు కాబట్టి ఆ మొత్తం పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఎక్కువ అయిపోయింది, దాంట్లో వస్తుంది. ఆ పాప పడ్డది ఆడలేదు, అప్పుడు ఆడ కొట్టుకుపోయి ఉంటుంది. ఇంకా వేరే చోటుకి 10 kilometers పోయింది పాప. అబ్బా 10. అక్కడ గౌరీలు అని చెప్పేసి ఒక ఊరు ఉంది ముందర. వంతెనలు ఉంటాయి కదా సార్, వాటర్ స్టెప్ బై స్టెప్ జారి పడిపోయేది. అవును. ఇక్కడ స్పీడ్ ఉంది, పోయా కొద్ది ఫ్లో డౌన్ అయిపోతుంది అనమాట. అంటే విష పెద్దగా ఆ రోజు. అప్పుడు దిగారా? మొత్తం దిగిన, తాడు పట్టుకొని దిగి నీళ్ళకి వచ్చేసిన. మొత్తం నీళ్ళ పైన ఇట్లా ఊగుతున్నా అంతే. ఇక అంటే లోపల దిగారు, మొత్తం కంప్లీట్ వాటర్ లోకి వచ్చేసిన. ఇక్కడ దాకా వచ్చేసిన. ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే ఇక ఫైనల్ ఇక నా తల చేతులు తప్పితే ఇంకేం లేవు. పైన కింద భూమి ఉంది ఏమో అని చెప్పి కాలు పెడితే కాళ్ళకు భూమి అందుతలేదు నాకు. ఎక్కడ ఆస్కారం లేదు కూడా. పొరపాటున నేను చెయ్యి వదిలేస్తే అక్కడ ఉండే సొరంగాలు ఏవైతే వాటర్ రాళ్ళు పెద్ద పెద్ద సొరంగాలు ఉంటాయి, నీళ్లు వేస్తూ రాళ్ళు పెద్ద పెద్ద సుడిగుండాలు, అందులో ఇరుక్కపోతే కూడా నేను స్పాట్ డెడ్ అయిపోతా. అక్కడ తాడు పట్టుకున్నారు కాబట్టి బతికి. అది అప్పుడు కూడా నేను బతకలేదు. అసలు ఆర్మీ వాళ్ళు వీళ్ళు అందరు వచ్చి మొత్తుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో నవ్వుకుంటా దిగిండు, హ్యాపీగా వస్తాడేమనే ఆలోచన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది దిగడానికి కారణం ఏంటంటే పాప కరెక్ట్ ఈడనే పడ్డది, పాప ఉంటుందేమోలే అని చెప్పని, ఆ డెడ్ బాడీ ఉంటుందేమో అని చెప్పని తీసుకోవడానికి మీరు దిగారు తాడు పట్టుకొని. వాటర్ వస్తున్న ఫ్లోకి అంత ఆలోచన రాలే మాకు అసలు. ఆ చలికి వణుకుంటా ఏదో తీద్దాం అన్నట్టు దిగాం. ఎన్ని గంటలు అప్పుడు టైం? అది కరెక్ట్ సార్ మధ్యాహ్నం 2:30 మధ్యాహ్నం పూటే. అప్పుడు దిగినప్పుడు అయిపోయినరా అనుకున్నారా? లాస్ట్ సార్ ఇక క్లోజ్. అంటే ప్రమాదం అంటే ఏందో నేను చూసిన అప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫస్ట్ టైం. అప్పటి వరకు ధైర్యంగా దిగేసి ఆడుతూ పాడుతూ ఎక్కడైనా దిగుతుంది. ఇప్పటికైనా అది ఉంది. కానీ అక్కడ నాకు తెలుసుకున్నా నేను ఆ రోజు పర్టికులర్ గా నేను కూడా ప్రాణం పోతుంది అంటే ఇలా ఉంటది అనేది నేను తెలుసుకున్నాను. అర్థమైంది. అది వాటర్ పోయేది అనమాట. మేము చేసినంత స్టే వాటర్. అది అంటే నీళ్లు ఉన్న కాడ దూకి కాపాడేది వేరు, ఈ రన్నింగ్ పోయే వాటర్ లో తీయడం వేరు. ఆ తాడు బయట ఊగుతున్నా అంతే. నేను ఇట్లా ఊగుతుంటే మళ్ళీ మా బ్రదరు ఆర్మీ వాళ్ళు అందరు వచ్చి వేరే తాడు ఇట్లా సహాయం ఇలాంటి కొక్కేసి ఇట్లా తాడుకు తాడేసి నన్ను గుంజుకునేట్టు. ఓకే. అట్లా ఆ రోజు అలా చేయకుండా ఉంటే నేను వెళ్ళిపోతుండే. ఆ రోజు మేము అనుకున్నాం ఇది బాగాలేదు, ఇది ఏదో పెద్ద ప్రమాదం, ఇది మనం ఇది చేయలేమని అనుకున్నాం. కానీ ఆ రోజు మొత్తం నైట్ 8-9 గంటల వరకు దేవులాటనే ఉంది. ఆ తర్వాత సార్ వాళ్ళందరూ కామ్స్ హాస్పిటల్ కాడ తీసుకొని పెట్టేసి మమ్మల్ని తీసుకొని, ఎందుకంటే పొద్దున వీళ్ళతో పని ఉంటుంది ఖచ్చితంగా. అందరూ చూసే వాళ్ళు ఉన్నారు కానీ చేసే వాళ్ళు ఎవరు లేరు, సాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు, ధైర్యంగా ముందుకు వచ్చే వాళ్ళు అసలే ఉండరు, లేరు. ఎందుకంటే సరే ఇప్పుడు నేను ఈ మాట అంటే అవతల వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే రియల్ గా వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది అనేది. వాళ్ళు వచ్చి చూసేది చేసేది వేరు, మేము డైరెక్ట్ పోయి దిగేది వేరు. మాకు వెనక ముందు ఎవరు లేరు, ఏమైనా అడిగే వాళ్ళు లేరు. ఖచ్చితంగా అయితే పని చేస్తారు. అందుకని మిమ్మల్ని దిగమన్నారు. అది వాళ్ళకి ప్రాణభయం ఉంది కాబట్టి వాళ్ళు దిగరు. వాళ్ళకి ఏముంది సార్, వాళ్ళకేమో జీతాలు వస్తాయి, అన్ని వస్తాయి, మీకేముంది ఏం లేదు. రోడ్డు పైన చనిపోతే మాది కూడా అదే మారుతికి ఎత్తుకోవాల్సిందే. కానీ మా తమ్ముడు చనిపోతే కూడా అదే మారుతిలో పడేసినాం. ఆ 4 శవాలతో సమానం నా తమ్ముని తీసుకొచ్చి మేము దాని సంస్కారాలు చేసుకున్నాం. ఆ పాప డెడ్ బాడీ బయటకు తీసారు. 2వ రోజు పొద్దుగాల ఎవరు తీసారు? మా తమ్ముడు, పవన్, నేవీ వాళ్ళు అందరు కలిసి డైరెక్ట్ కిందికి పోయి పడవ సాయంతో కిందికి పోయి, అంటే మా ఐడియా
హ్మ్. సార్ మీరు ఇక్కడ దేవులాడితే అయితే కాదు, పడవ తెప్పినని చెప్పినాం. పడవ తెచ్చిర్రు, ఎక్కిర్రు. మా తమ్ముడు వీళ్ళందరం కలిసి దాంట్లో పోయి సగం దూరం నేను కూడా పోయినా. అక్కడ నుంచి నేను ఇట్లా చూసుకుంటూ వస్తా అని చెప్పేసి నేను సైడ్ పొండి వెళ్ళిపోయినా. వాళ్ళు పడవతోటి ఇంకొద్ది ముందర వేరు పోయేసి వస్తప్పుడు దొరికిందని సిగ్నల్ అయినా తీసుకొచ్చి అప్పచెప్పినాం. అదే రోజే నా జీవితానికి ఒక నాంది పలికిన రోజు నాకు. మళ్ళీ పుట్టినట్టు. మళ్ళీ పుట్టినట్టు. ప్రాణం పోయి మళ్ళీ ప్రాణం పానం పోయి వచ్చినట్టు. పానం వచ్చింది. అంటే అక్కడ రియల్‌గా చనిపోయిన ఆ స్మాష్ ఇగ నేను లేను ఇగ జీవితంలో. అనుకున్నారా? అయిపోయింది. అనుకున్నారా? అయిపోయింది పక్కా అనుకున్నారా? అయిపోయింది అనుకున్నా. ఎంత టైం పట్టింది మీరు దిగి బయటకి రావడానికి? ఒక 20 నిమిషాలు పట్టింది సార్. ఈ 20 నిమిషాలు ఎలా అనిపించిందండి? అది చెప్పలేను సార్ అది. అసలు నేను మళ్ళా మా అమ్మకి నేను మళ్ళీ పుట్టినా అనుకున్నా తెలుసా? సాహసం చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి, జిగరు ఉండాలి. అంటే అక్కడ నేను ఆందోళన ఏదైతే చెందినా అంటే ప్రమాదం ఇంత గట్టిగా వస్తున్నా తట్టుకునే శక్తి మనలో ఉండాలని చెప్పేసి మేము తెలుసుకున్నాం. థాంక్ యూ అండి. థాంక్ యూ.